నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఖమ్మం, కోదాడ, హైదరాబాద్ ఈ మార్గంలో ఇప్పుడున్నటువంటి 3 ప్రధాన రహదారులను 4 వరుసలుగా విస్తరించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు అయితే నిర్ణయించారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఖమ్మం, హైదరాబాదు, ఖమ్మం, కోదాడ మార్గంలో ఇప్పుడున్న 3 ప్రధాన రహదారులను 4 వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల విభాగం NHAI అధికారులు అయితే నిర్ణయించారు. మొత్తం 71.50 కోట్ల అంచనాలతో ఈ ప్రతిపాదనలను ఢిల్లీలోని ఉన్నతాధికారులకు పంపారు. 3 నెలల క్రితం మున్నేరు వరద ముంచెత్తిన దరిమిల ఆయా రహదారులను విస్తరించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని గుర్తించారు. ఈ విషయమై తెలంగాణ మంత్రులు ఇప్పటికే పలుమార్లు ఈ హైవే అధికారులతో అయితే చర్చించడం జరిగింది. ప్రతిపాదిత రోడ్డు పూర్తయితే ఖమ్మం నగరం చుట్టూ రహదారుల వలయాన్ని ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు మరింత సులభతరంగా అయ్యే విధంగా ఉంటుందని ఈ అధికారులు అయితే చెప్తున్నారు. నగరానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఎంతో కీలకమైన మార్గం ఇది. దీన్ని కూడా 4 వరుసలుగా విస్తరించాలని, సెంట్రల్ డివైడర్లు, లైటింగ్లు ఏర్పాటు చేయాలని హైవే అధికారులు అయితే నిర్ణయించారు. ఇప్పటికే పంపినటువంటి ప్రతిపాదనలు అనుమతి పొందగా దాదాపు 7 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. త్వరలో పనులు కూడా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కరుణగిరి బైపాస్తో పాటు ఈ రహదారిని పూర్తి అభివృద్ధి చేస్తే ఖమ్మం, హైదరాబాదు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఖమ్మం నుంచి ముదిగొండ వెళ్ళే వారికి వెంకటగిరి క్రాస్ రోడ్ మీదుగా వెళ్ళాలి. ఈ కూడల నుంచి ముదిగొండ వరకు సుమారు 6.5 కిలోమీటర్ల మేర రోడ్డు అనేది ధ్వంసమైంది. వాహనదారులు రాకపోకలకు గత కొన్నేళ్ళుగా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం, కోదాడ జాతీయ రహదారిని ముదిగొండ వరకు మర్చిపోయారు, విస్మరించారు. వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి ముదిగొండ రోడ్డు విస్తరిస్తే ఈ యొక్క కోదాడ జాతీయ రహదారి ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ హైవే జంక్షన్కు అనుసంధానం పూర్తవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇటీవల మున్నేరుకు వరదలు పోటెత్తి ఈ బస్సులు సహా ఇతర వాహనాలు ఈ యొక్క కల్వర్టుల నుంచి కాకుండా ఈ యొక్క కరుణగిరి బైపాస్ మీదుగా రాకపోకలనేవి సాగిస్తున్నాయి. గతంలో పలుమార్లు ఈ కాల్వోడు మీదుగా రాకపోకలు నిషేధించారు. కిందన ఉన్నటువంటి ఈ ప్రకాష్ నగర్ వంతెన సైతం దెబ్బతినగా అటుగా భారీ వాహనాలు అనుమతించట్లేదు. ఈ వంతెన దాటిన తర్వాత కరుణగిరి, ఈ యొక్క TNDO కాలనీ నుంచి నాయుడుపేట కోడలి వరకు రోడ్డు ఇరుకుగా ఉంది. ఈ మార్గంలో వాహనాల సంఖ్య పెరగడంతో తరచూ ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు, అంతరాయాలు అయితే ఏర్పడుతున్నాయి. ఈ రోడ్డులో ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు ఈ యొక్క ప్రతిపాదనలు అయితే రూపొందించడం అయితే జరిగింది. ప్రస్తుతం నాయుడుపేట కోడలి నుంచి ఏదులాపురం కోడలి వరకు రోడ్డు విస్తరణ పనులు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వరంగల్ క్రాస్ రోడ్ వరకు బైపాస్ను గతంలో విస్తరించారు. ఏది ఏమైనా ఈ యొక్క ఖమ్మం, హైదరాబాదు, ఖమ్మం, కోదాడ ఈ 3 వరుసల రహదారులు కానీ కంప్లీట్ అయితే ఈ ఖమ్మం పట్టణానికి ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఇవి ఉండవు అనేది NHAI అధికారులు భావించి 71.50 కోట్ల మంజూరుకు సంసిద్ధపడ్డారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.